టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయనందుకు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 27న కోర్టు ముందు ఈవో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. లేని పక్షంలో ఏపీ న్యాయవాదుల అసోసియేషన్ కు 20,000 రూపాయల జరిమానా చెల్లించాలన్నారు. అటు పరకామణి కేసు సీజ్ చేసిన వివరాలు సీల్ కవర్ లో రిజిస్టర్ కు సిఐడి అధికారులు అందజేశారు. గత నెల సెప్టెంబర్ 19న కౌంటర్ దాఖలు చేసేందుకు టీటీడీ ఈవో సమయం కోరారు. అయితే ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయనందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కథలు చెప్పొద్దంటూ టీటీడీ అధికారుల తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. తదుపరి విచారణ కేసు ఈ నెల 27కు వాయిదా వేశారు. టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు హైకోర్టు వద్ద మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, 2023 ఏప్రిల్ 29న స్వామివారి పరకామణిలో సొమ్ములు కాజేసిన రవికుమార్ అనే ఉద్యోగ వ్యవహారంలో అప్పట్లో వైసీపీ పెద్దలందరూ కలిసి లోకాయుక్తలో దాన్ని సెటిల్ చేశారు. ఈ వ్యవహారం పైన హైకోర్టులో నేడు విచారణ అయితే జరిగింది. విచారణలో టీటీడీ ఈవో కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసి కేసును 27కు వాయిదా వేశారు. తిరుమల పరకామణి చోరీ కేసుపై ఈరోజు ఉదయమే కోర్టు ప్రారంభంగానే విచారణ ప్రారంభమైంది. సీజ్ చేసిన ఫైళ్లు సహా ప్రాథమిక దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సిఐడి సమర్పించింది. ఇదే విధంగా ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడం పైన కూడా టీటీడీ అధికారులపైన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా టీటీడీ అధికారుల తీరుపై ఒకంత అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఈ నెల 27కి టీటీడీ ఈవో కోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా లేని పక్షంలో 20,000 రూపాయల జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఘటనపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని కోరడంతో 27కు వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ ఈ నెల 27న మరలా తిరిగి విచారణ చేపడతామని హైకోర్టులో పేర్కొంది. 2023 ఏప్రిల్లో అప్పట్లో ఈ 2023 ఏప్రిల్ 29న పరకామణిలో జరిగిన చోరీ వ్యవహారం పైన సీసీ కెమెరాల్లో అప్పట్లో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దానికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ అప్పట్లో ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. తరువాత వైసీపీ పెద్దలు కొంతమంది కలిసి మొత్తం వ్యవహారాన్ని బయటకు రాకుండా లోకాయుక్తలో సర్దుబాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. రవికుమార్ అనే ఉద్యోగి పెద్ద ఎత్తున పరకామణిని కొల్లగొట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో విచారణ అయితే కొనసాగింది. సమగ్ర దర్యాప్తు జరపకుండా లోకాయుక్తలో రాజీ చేయించడం పట్ల కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారం పైన తిరుపతికి చెందిన మాచర్ల శ్రీనివాసులు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం, దీనిపైన ఈరోజు విచారణ కొనసాగడం, ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయాలని ఈవోకు చెప్పినప్పటికీ కూడా ఆలస్యం చేయడం పట్ల అసహనం వ్యక్తం చేసి ఈ నెల 27 కల్లా కౌంటర్ దాఖలు చేసి అదేవిధంగా ఈవో కూడా అటెండ్ కావాలి, లేని పక్షంలో 20,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కూడా ఈ రోజు ఇచ్చిన ఆదేశాల్లో ఉంది. పరకామణి చోరీ కేసుపై సిఐడికి కూడా గతంలో సిఐడి చేత విచారణ చేయించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం సిఐడి అక్కడ ఉన్నటువంటి పత్రాలు ఆధారాలన్నింటినీ కూడా హైకోర్టుకి సీల్డ్ కవర్లో నేడు సమర్పించారు. ఈ ఆదేశాలతో తిరుమలలో పరకామణిలో ఉన్నటువంటి దస్త్రాలు సీజ్ చేసిన వస్తువులన్నింటినీ కూడా ఈరోజు సిఐడి అధికారులు హైకోర్టుకు సమర్పించడం జరిగింది. ఒకంత ఈ పరకామణి కేసు వ్యవహారంలో హైకోర్టు సీరియస్ గానే ఉందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో అధికారుల తీరు పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 27కి అయితే మాత్రం వాయిదా వేసి ఆ రోజు ఖచ్చితంగా ఈవో హాజరు కావాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ సత్య.